మీరు చేయలేదు, ఎందుకు చేయలేదు? వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా రాజీవ్ సాగర్ను నియమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ సభ్యత్వాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పార్టీ బలోపేతానికి ప్రతి బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. కొంచెం ట్రై చేస్తున్నారు, తీసాలి. మీరందరూ అంటున్నారు, దయచేసి సార్ మీరందరూ అంటున్నారు, రాజేందర్ రెడ్డి మచ్చలేని మనిషి, నియత మనిషి, ఒక పైద తినలేదు, ఒక మచ్చ లేదు, ఒక ముదలు చేయి సాధలేదు. నేను కొన్ని కాదు సార్, నా దగ్గర పని చేసే ప్రతి కార్యకర్త స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒకటి పెట్టింది కదా, దానికోసం కూడా ట్రైనింగ్ కోసం ప్రతి బూత్ కు మనం ఒక పేరు ఇచ్చినాం, ప్రతి బూత్ కు ఒక పేరు ఇచ్చినాం. ఎవరైతే బిఎల్ఏ 2001 నుంచి 2014 దాకా ఇంతమంది చచ్చిపోయినాం. ఇలా తెలంగాణ వచ్చింది, అప్పుడంటే తెలంగాణ లేకుండా ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మన తెలంగాణ బిడ్డే, వాణి మీద నొగంతులకు అందరికీ లబ్ధి చెందాలి. ఏ కార్యక్రమం వచ్చినా, ఇన్ని రోజులు మీరు పోరాడినరు, ఇన్ని రోజులు మీరు గట్టిగా ఉన్నారు, కొట్టాడినరు, పోలీస్ స్టేషన్లకు పోయినరు, రోజు ఊర్లో కొట్లాడుతారు. ఇంకొక ఏడాది కొట్లాడేటట్టు. నిర్మల్ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుకుదేవ్ బోబడే జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు. కాలుష్య నియంత్రణ భవిష్యత్తు తరాల మనుగడ కోసం పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిఎఫ్ఓ పేర్కొంటూ అడవుల సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యులు తెలిపారు. భక్తులు 27 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టాలని సూచించారు. లక్ష్మీ వారాన్ని స్వామికి ప్రీతికరమైన రోజుగా భావించి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్తలు గోపాలకృష్ణ దంపతులు భక్తులను మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. సీతానగరం గ్రామంలో సువర్ణముఖి నదీ తీరంలో వేయించేసినటువంటి రుక్మిణి సత్యభామాదేవి శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో లక్ష్మీవారం కూడా భక్తులచే నిర్వహించబడినటువంటి ముడిపట్టు చాలా విశేషంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ముడుపు పూజల్లో భాగంగా ఈరోజు లక్ష్మీవారం నాడు విశేషంగా స్వామివారి దర్శనం చేసుకుని జరిగింది. అలాగే లక్ష్మీవారం పూట స్వామివారికి దర్శించుకోవడానికి అలాగే మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతున్నది. స్వామివారికి నూతనంగా ఒక బంగారు కిరీటాన్ని దాని ముందుగా
ప్రకాశం జిల్లాలో సనాతన ధర్మ పరిరక్షణతో పాటు హిందూ దేవాలయాలు ధార్మిక క్షేత్రాల సంరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని సన్నపోయిన శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. పౌర్ణమి సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సనాతన ధర్మ సేవకులు, భజన బృందాలు, కళాకారులు పాల్గొని భక్తి సమరసతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాగపల్లి నది జల కాలుష్యాన్ని తక్షణమే నివారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. నాగపల్లి నదిలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. మురుగునీరు, ఆసుపత్రి వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్త నదిలో కలవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. జల కాలుష్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అయ్యా ఎంపీ గారు, 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా మీరుండి కనీసం ఇన్ని సంవత్సరాలుగా ఈ మురికి నీరు ఇచ్చేయడానికి, శుద్ధి చేయడానికి ఒక ఎస్టీపీ ప్లాంట్ కూడా మీరు ఎందుకు కట్టలేదు? మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి ప్రజలు అనారోగ్యాన్ని పాలైపోయి ఇవాళ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. డయేరియా, జలుబు, దగ్గు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు వంటి భయంకరమైన వ్యాధులు ఇవాళ నగరవాసులు పడుతుంటే మీకు కనీసం పట్టదా చేస్తాం, శుద్ధి నీరు వేస్తామని ఎక్కడ ఇచ్చినారు అని అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మంచినీరు ఇవ్వక అనారోగ్యం పాలు పడిపోతే మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పాలకులు ప్రజల కళ్ళు గంతలు కట్టి మురికి నీరు ఇస్తారని నిరసన తెలియజేస్తూ ఈవేళ కళ్ళకు గంతలు కట్టుకుని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు టీడీపీ మేనిఫెస్టోను దగ్ధం చేసి నిరసన తెలిపారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజలకు మోసం చేశారని ఆరోపిస్తూ నాయకులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పల జయచంద్రారెడ్డి, ప్రకాష్ రెడ్డి, నక్క చంద్రశేఖర్, చింతర్ల నాగేంద్ర, ఎల్వి రమణ, ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. హామీలు ఒకటి కూడా నిర్వహించక ఇప్పుడు సూపర్ 6 అనేసి ఈరోజు రాష్ట్రమంతటా సూపర్ 6 గురించి అందరూ తిట్టుకుంటున్నారు. సంవత్సరానికి క్యాలెండర్ ఊపుతాననేసి ఇది కూడా నిర్వహించలేకపోయినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరిగిన సంఘటనకి మళ్ళా రిటర్న్ ఇస్తాననేసి భూమి కబ్జా చేసింది కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన మీద నిందలేసి ఆయనకి మంచి చేసిన వానికి దొంగగా చూపించి దొంగలు దాక్కుంటున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా అది కూడా 4000 పింఛన్ ఇస్తామని ఈరోజు కూడా 50 సంవత్సరాలు కాదు కొత్త పింఛను 2 సంవత్సరాలు ఒకటి కూడా అయింది పరిస్థితి. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏ మాట ఇచ్చినాడో దానికి నిలబడి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు ఏమంటే మనకు ఆదేశాలు ఇచ్చినారు, ఇక్కడ పోయేసి మీరు ప్రతి మండలంలో ఈ సూపర్ 6 గురించి ప్రజల్లో. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండల వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. సుమారుగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నియోజక స్థాయిలో మన మొదలవాడలో చేపడతామని నియోజకవర్గ స్థాయిలో ఆ ప్రాంతంలో ఇది
రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు ఈ కార్యక్రమాలన్నీ కూడా. మరి దీంట్లో ఈరోజు పోస్టర్ ఏ రకంగా ఈ రాష్ట్రంలో అప్పులు ఊపులు పెట్టుతా ఉన్నారు, ఇవన్నిటి మీద కూడా ఈ 2 సంవత్సరాల కోటల ప్రభుత్వం పరిపాలన మీద ఒక పుస్తకాన్ని వేయడం జరిగింది. దాన్ని ప్రతి ఇంటికి కూడా మేము చేరవేసే కార్యక్రమాన్ని చేస్తాం. అయితే ఎందుకు మీరు ఈ పుస్తకాన్ని ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నారు, మీకు అన్ని సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా అని చెప్పాను. ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలించకుండా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు గొంతు నొక్కే విధంగా ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజాస్వామ్యంలో పెద్ద ఎత్తున పెద్దల పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రజల తరఫున ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు కష్టం వచ్చినా, లేదా అవినీతి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్నా ఎలాంటి లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. జంబలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యాలను నిరసిస్తూ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్ని ఎట్లిస్తామంటే ముందు ఏం చేసినారు, 13 లక్షల కోట్లు జగన్ అప్పులు చేసినాడని చెప్పినారు. కానీ ఎంత దిగదారి రాజకీయాలు చేసినారు. రాజకీయం కోసం ప్రజలను నమ్మించేదానికి 13 లక్షల కోట్లు ఇచ్చినాడు. ప్రజల ఆదరాభిమానాలు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేసి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాడు. జగన్ ఎదుర్కోవాలంటే మన ఒక్కరి వల్ల కాదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ కలుపుకునే కాదు, మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి బీజేపీని కలుపుకొని ఎన్నికల్లో పోయినారు. 3 కలిసి పోటీ చేసినారు. అప్పటికి కూడా నమ్మకం రాలే. మేము గెలుస్తామనే నమ్మకం రాలేదు. జగన్ను ఓడిస్తామని చెప్పి నమ్మకం కలక్క ఏం చేశారు, సూపర్ 6. శ్రీకాకుళం బలగలో శ్రీ ఉత్తరేశ్వర కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఖోఖో, కబడ్డీ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా ఖోఖో చైర్మన్ పొన్నాడ రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు. కోచ్ తంగి ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో సుమారు 60 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న పిల్లలకు మజ్జిగ పంపిణీ చేసి అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపోలస గ్రామ దేవత శ్రీ కొత్తమ్మ తల్లి పండుగ జాతర మహోత్సవంతో బంధువులు రాకపోకలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీ, చిన్న శ్రేణు సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర తదితర నేతలు హాజరయ్యారు. వారంతా బంధువులతో సంభాషించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పండుగలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొని తల్లి మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా మెంటాడలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మెంటాడ 4 రోడ్ల జంక్షన్ వద్ద చంద్రబాబు ఎన్నికల హామీల పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. వైసీపీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఒక నిరసన కార్యక్రమం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా 3-4 రూపాయలు ఒక లీటర్కి పెట్రోల్కి అయితే డీజిల్కి అయితే అమ్ముతున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతూ చూశాను, ఇది వైసీపీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నదా అని అడిగారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని మాట్లాడడం భావ్యం కాదు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అడగాలంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కరోనా వచ్చినప్పుడే, కరోనా సమయంలో మనుషులందరూ చచ్చిపోతున్నారు. ఆ సమయంలోనే కాస్త పెంచారు, అంతే. అంత వాట్ పెంచారు. దానికి గగ్గోలు పెట్టిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఈ రోజు వాళ్ళేమో మీరు కేంద్ర ప్రభుత్వం అడగాలి, ఇక్కడ ధర్నాలు చేస్తారని సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చెప్పడం నిజంగా శోచనీయం. మెదక్ జిల్లా నిజామపేట మండలంలోని చల్మడ గ్రామంలో సీనియర్ జర్నలిస్టు డాక్టర్ భైరవరెడ్డి గ్రామ సర్పంచ్ పాలక వర్గం ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి మల్కజ్గిరి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, సిఐ సైదా, ఎస్ఐ రాజేష్ హాజరయ్యారు. అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలికి వ్యాయామం, రన్నింగ్ అవసరమని 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే యువత ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తున్నారు, వెళ్ళేసి ఆయన మా ఇంట్లో ఇలా జరిగింది అని పూజ చేయాలని చెప్పేసి అంటున్నారు. బట్ ఆయన అయిపోవచ్చు కదా. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ ఉన్న అందరికీ మరియు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ మా యొక్క పోలీస్ వారి తరఫు కూడా ఒప్పుకుంటారు. 60 ml ఓకే అంటారు. ఏం సార్, ఓవర్ డ్రింకింగ్, గంజా అవన్నీ దగ్గరికి రాకుండా, ఈ ఆన్లైన్ బెట్టింగ్ లేకుండా, మారుమూల గ్రామం అంటారు, చాలా దగ్గర గ్రామం. రోడ్డుకు 3 కిలోమీటర్లు. మా ఎస్ఐ గారు మా ఊర్లో ఎస్టిమేషన్ ఇది తక్కువ వేసింది. నేను పనిచేసిన మార్గం అంటే మీరు రామాయంపేట పోయి మీరు ఫీజు చెల్లించి డబ్బులు ఇచ్చి చెకప్ చేసుకొని అవి మెడిసిన్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. సిఐ గారు ఏమన్నారు, చాలా తక్కువ మంది వచ్చారు, ఎస్ఐ గారు కూడా అంటారు. కాబట్టి మీరు చూసుకొని, అంటే ఆ డాక్టరే మీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు మీ రుగ్మత ఏంది అనేది ఒకసారి పరిశీలించుకుంటే, చెకప్ చేసుకుంటే మళ్ళీ తర్వాత మీకు ఏదైనా బయటపడాలు రుగ్మతలు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది. మరి 40 సంవత్సరాల కింద నేను చదువుకున్నప్పుడు ఈ మంత్రాలు, గీంత్రాలు, తంత్రాలు ఏం లేవు. కొట్టుకున్నారు, అలిసిపోయి ఊళ్ళోనే ఆగిపోయారు. అన్ని గ్రూపులు, తగాదాలు కొద్దిగా చూశాను, కానీ ఈ చేతపల్లి గీతపల్లి మళ్ళీ వాళ్ళకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయము. దీనికి సహకరించిన ఆర్వీఎం హాస్పిటల్ వాళ్ళకు, సార్కు, అందరికీ మా పోలీస్ శాఖ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాట్లాడదలుచుకున్నా, మనకి ఎవడో చేసిండు, ఏదో అయింది, పక్కింటోళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, ఇవన్నీ నమ్మద్దు. ఇవన్నీ మూఢనమ్మకాలు. మనకు ప్రాబ్లం అనేది అర్థం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ సూపర్ 6 హామీల పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కూటమి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజా హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. డిఎస్సి వ్యవహారంలో అవకతవకలు, అవినీతి, రైతులు, మహిళల భద్రతా సమస్యలు పెరిగాయని విమర్శించారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాగ్దానాలను ఏదీ పట్టించుకోకుండా ప్రజలకి ఈ రోజున వెన్నుపోటు పొడిచారు కనుక ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిరసన రూపంలో ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మేలుకొల్పడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించారు. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం మహిళలకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో అమలు చేస్తానని మరి ఎలక్షన్లో చాలా ప్రచారాలు చేయడం అనేది జరిగింది. కానీ ఏ ఒక్క హామీ కూడా ఒక మహిళలకి ఇవ్వడం అనేది కూడా ఎక్కడ జరగలేదు. ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము మహిళల్ని ఎక్కువగా ఎన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మహిళలకు ఏది కూడా రక్షణ లేదు, ప్రాణ రక్షణ లేదు, మాన రక్షణ లేదు. ఏ రక్షణ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్వినియోగంలో ఉంది. నిజంగా 2 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు కూడా హామీలను అమలు చేయలేదు. ఎందుకంటే ఇవాళ స్త్రీశక్తి ఇస్తున్నారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. ఇవాళ మీరు అదే మహిళకి ఇవాళ 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. మీరు అదే విధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నారు. ఇవాళ 72,000 రూపాయలు మీరు ఇవాళ నిరుద్యోగులకి బాకీ ఉన్నారు. అలాగే రైతులకి మీరు సబ్సిడీ లోన్ ఇస్తున్నారు, సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు, ఆక్వా రైతులకి సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు. మోసం వేశారు. 50 సంవత్సరాలు నిండిన విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సంతకవిటి, రేగిటి, ఫంగర, రాజాం ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్ఛార్జ్ తలేస్ రాజేష్ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను కాపీలను చించేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంటే ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఏవైతే సూపర్ 6 హామీలు అని చెప్పి రాజాం నియోజకవర్గంలో ఇక్కడ మేము నిరసన తెలియజేస్తున్నాము. ఏదైతే మీరు 2 సంవత్సరాల క్రితం మేనిఫెస్టోలో చెప్పారో ప్రతిదీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలానే రానున్న రోజుల్లో కూడా మేమే కాదు, ఈ 2 ఏళ్ల సందర్భంగా మేము ఇక్కడ దీక్ష చేస్తుంటే మీరు మీ యొక్క అధికార దుర్వినియోగం చేస్తూ మా మీద దాడులు చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అలా ఎవరు కూడా ఇక్కడ భయపడేది లేదు. రానున్న రోజుల్లో కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల కోసం మేము ఎటువంటి త్యాగాలకైనా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.
వరకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టలేదు.